థ్యాంక్ యూ. శ్రీ నవీన్ యాదవ్ గారు. హలో, థ్యాంక్ యూ సార్. సార్, మా ప్రాంతంలో ఎర్రగడ్డ చట్ట ప్రకారంగా ఆ పూడ్చినటువంటి చెరువులను ఇక్కడే పెద్దలు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆ పూడికను పూర్తిగా తీసేసి అక్కడ ఉండేటువంటి కాలనీలకు కనీసం అక్కడ పార్కులు సరిగ్గా లేవు. ఆ కాలనీలలో నివసిస్తున్నటువంటి కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు కొంత మేరకు ఈ టూరిజం ద్వారానన్నా ఈ చెరువులు కుంటలను ఎక్కడైతే నాళాలు ఉన్నాయో అవి ఎఫ్టీఎల్లలో బఫర్ జోన్లలో పూడుకొని పోయినాయో అవన్నీ తీసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పట్టణ ప్రాంతంగా మారినటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి టూరిజం ద్వారా చేస్తే కొంత మట్టుకు ఆ కాలనీలలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది అధ్యక్ష. లేకపోతే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కాలనీల యొక్క ప్రజలు అక్కడ ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికే సరి అయినటువంటి రోడ్లు లేవు, సరి అయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పటికే వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కాలనీలు ఉన్నాయి. వాళ్ళకందరికీ ఎవరు కూడా పట్టించుకోకపోతే అధ్యక్ష రేపు వాళ్ళు కూడా ఇబ్బందులు. వాళ్లకు ఒక గుర్తింపు ఇచ్చి ఆర్ఎంపీ డాక్టర్లకు ప్రత్యేకంగా వాళ్లకు కొంత గౌరవ వేతనం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. చివరి ఒకటే నిమిషం, ఫీజు రియంబర్స్మెంట్ కొంచెం గురించి ప్రభుత్వం కొంత సీరియస్గా ఆలోచించాలా. బీసీఈ విద్యార్థులకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇస్తలేరు. దయచేసి ఈ స్కాలర్షిప్లు తొందరగా ఇచ్చి అటు కాలేజీలని ఇటు విద్యార్థుల్ని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష శ్రీ మందుల స్వామి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మా తుంగతుర్తి నియోజకవర్గంలో 669 చెరువులున్నాయి అధ్యక్ష. దాదాపు 100 చెరువులల్లో లీకేజ్ అవుతున్నాయి. లీకేజ్ అవ్వడం వల్ల భూమి ఆరకపోవడం వల్ల అంత జమ్మి మురిసి ఒక్కొక్క చెరువు కింద 100 ఎకరాలు కూడా నాటుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆ చెరువులను కూడా రిపేర్ చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటేనా? ఒక్క నిమిషం, వెనకబడ్డ నియోజకవర్గం సార్, ప్లీజ్. అక్కడ హాస్టల్స్ ఉన్నాయి, పర్మనెంట్ బిల్డింగ్ లేక ఆనాడు ఎట్లా కట్టిరో తెలియదు. ఆ చెరువు శిఖలో కట్టిన మొన్న వస్తే మునిగిపోయిన 3 నెలల దాకా పిల్లలు బడి బంద్ అయ్యారు. అవి పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోత్కూరులో బస్ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంది గుండాల మోత్కూరు మధ్యలో, అది కూడా చేయాలని అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని సంబంధిత మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, మొన్న జరిగిన స్థానిక ఎన్నికలల్లో బస్సులు ఆపడం వల్ల, బస్సులు రోడ్డు మీద ఆపకపోవడం వల్ల దాదాపు 3 గ్రామ పంచాయతీలు మేము ఓడిపోయినాం అధ్యక్ష. గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు మంత్రులతోని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చి హామీ ఇచ్చి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపుగా 5-6 నెలలు అవుతున్నది. తక్షణమే దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని త్వరితగతిన వరంగల్ కేంద్రంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మినిస్టర్ గారు. సార్, సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకొని ఇంతకుముందే దాని మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి వినియోగిస్తాం సార్. థ్యాంక్ యూ. నా నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి అసూరాపేట, దమ్మపేట, ములకల్పల్లి, అనపరపల్లి, చెండుగుండ మండలాలు. ఈ 5 మండలాల్లో భాగంగా దమ్మపేట, చెండుగుండ మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు అధ్యక్ష. ఎందుకంటే దమ్మపేట మండలంలో 13 జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. సుమారు 500 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం మరి బయటికి వెళ్ళి చదువుతూ ఉంటారు. వీరు ఇంటర్మీడియట్ చేరాలంటే పక్కన సత్తుపల్లి, అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి ప్రాంతానికి వెళ్ళి చదవాలని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా చెండుగుండ మండలం, అక్కడ నుండి 7 జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ నుండి చదవాలంటే 10వ తరగతి విద్యార్థులు పాస్ అయిన చదవాలంటే పక్కన కొత్తగూడెంకి వెళ్ళి చదవాల్సి వస్తూ ఉంది.
కాబట్టి ఇట్టి దృష్ట్యా గతంలో కూడా ప్రభుత్వానికి నేను లెటర్ రాసినప్పుడు పూర్తిగా ఒక ప్రక్షాళనతో ఈ రెండిటి యొక్క ప్రతిపాదన కూడా గవర్నమెంట్కి పంపడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా 2 దమ్మపేట చంద్రగుండ మండలాల్లో మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలని మరి త్వరితగతిన వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా శాంక్షన్ చేసి తరగతులు ప్రారంభ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయుడికి రాజకీయాలకు వచ్చినాను సార్. ఈరోజు ఎమ్మెల్యేగా అయినాను. వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా ప్రతి సంవత్సరం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నేను కూడా ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఎందుకనంటే స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్లో ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి స్థానం దొరకట్లేదు సార్. వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తే ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ యొక్క తరగతిలో కానీ ఏదైనా ట్రైనింగ్లో అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీసీలుగా సార్ ఈరోజు మినిమం టైం స్కేల్ లేదు. కాబట్టి వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ వర్తింపలేగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. సార్ మీరు అవకాశం వస్తే చిన్న పాట సార్, మంత్రి గారు ఒక చిన్న పాట సార్, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక్క 2 లైన్లే సార్. ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మరి సీతక్క గారు మరి పుట్టిన బిడ్డ దగ్గర నుండి పెళ్ళయ్యే ఆడబిడ్డల వరకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న ఈ తరుణంలో మరి వారిని కూడా ఒక ప్రశ్న అడుగుతూ ముందుగా ఒక పాట ద్వారా, ఆడపిల్ల ఆడపిల్ల ఆడే పిల్లనట నేను పాడు పిల్లనట, ఆడపిల్ల ఆడపిల్ల ఆడే పిల్లనట నేను పాడు పిల్లనట, ఎవరికి దొరకని నాది ఏమీ జన్మమ్మో ఎందుకీ కర్మ, ఆడపిల్ల ఆడపిల్ల ఆడే పిల్లనట నేను పాడు పిల్లనట. ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా పాట పాడే కాబట్టి ఒక అవకాశం సీతక్క గారికి కూడా. మరి నా నియోజకవర్గంలో ములకల్పల్లి మండలంలో ఎక్కువగా ఐసీడీఎస్ సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ములకల్పల్లి హెడ్ క్వార్టర్లో కూడా అంగన్వాడీ ప్రాజెక్ట్ని కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ని అక్కడ మరి శాంక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అక్క. థ్యాంక్ యూ. మంత్రి గారు సారీ అధ్యక్ష, గౌరవ సోదరుడు ఆదినారాయణ గారి ఆవేదన అదేవిధంగా వారి సమస్యలన్నిటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా చేస్తాం అధ్యక్ష. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. స్పీకర్ సార్,